మేకపాటి కుటుంబాన్ని విమర్శించే స్థాయి మీకు ఉందా అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడు మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేకపాటిని విమర్శించే స్థాయి ప్రస్తుతం నకిలీ తెలుగుదేశం నాయకులకు లేదని, వీరంతా వైసీపీ నుంచి వెళ్లిన వారని, వీరంతా ఒరిజినల్ తెలుగుదేశం కాదని, నకిలీ తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకుల్ని విమర్శించడం సబబు కాదని పేర్కొన్నారు. మరిపాడులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మేకపాటి కుటుంబానికి మద్దతుగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చాలా గొప్పగా నిన్న మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచి 30 ఏళ్ళైంది, 30 years. ఈ 30 years లో మేము తెలుగుదేశం నిన్న మీరు చూసారో లేదో, నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఎవరంటే ఒక నలుగురు: పావులూరు పోలయ్య, పిఎన్పల్లి పడవటినాయుడుపల్లి పోలయ్య, గాలిపోయిన లక్ష్మీనరసయ్య, వెంకటేశ్వర్లు. వీళ్ళు 5 మంది మాకు తెలిసిన తెలుగుదేశం, నికారిసైన తెలుగుదేశం. వీళ్ళు ఎక్కడైనా వీళ్ళు 5 మంది నుంచి వాయిస్ ఎక్కడన్నా వచ్చిందని మీరు ఉన్నారా సోదరులరా? ఒకసారి గమనించండి. అబద్ధాలు, ఈ ప్రచారాలతో, అందులో మీరు కూడా పాతికేయ మిత్రులు సీనియర్ తెలుగుదేశం నాయకులను రాస్తున్నారు. కరెక్ట్ గా సంవత్సరంన్నర నుంచి వీళ్ళందరూ కూడా మేకపాటి సంస్థానంలో కొలువుదీరిన వాళ్లే. మీ అందరికి కూడా తెలుసు వాళ్ళు ఎలా సీనియర్ తెలుగుదేశం. మట్టి రోడ్డు రాజమోహన్ రెడ్డి అండి, ఆ రోడ్లు 3 రోడ్లు మట్టి రోడ్లు ఎవరికి ఇవ్వలేదండి, నేను తీసుకొచ్చాను. ఎప్పుడు సిమెంట్ రోడ్లు ఇచ్చేవాళ్ళు. నేను అలిగి వస్తే ఈ 3 మట్టి రోడ్లు ఆయన ఇచ్చిన పుణ్యం. కాలేజీ కానీ శేఖర్ రెడ్డి కాలేజీ నేను శేఖర్ రెడ్డి కూర్చొని కాలేజీ కట్టించామండి. అభివృద్ధి లేదంటారే అండి. మీరేం చేశారు? సొంత నిధులు ఓపెన్ ఛాలెంజ్. మేకపాటి వాళ్ళు ఒక బ్యాంకుని దోచిన సందర్భం ఎక్కడైనా చాలా మంది క్యాపిటలిస్టులు బ్యాంకులను మోసం చేసిన మన నెల్లూరు జిల్లాలో చాలా కుటుంబాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు. ఒక మేకపాటి కుటుంబం, ఒక బొల్లినేని కుటుంబం, ఈ 2 కుటుంబాలు బ్యాంకులను చీటింగ్ చేయాల. 600 కోట్లు, 700 కోట్లు, 900 కోట్లు చీటింగ్ చేసిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. ఈ కుటుంబాలు చేయలా. మరి బొల్లినేని వాళ్ళు తెలుగుదేశం మేము ఎందుకు చెప్తున్నాం? వాళ్ళ ట్రాక్ రికార్డ్ అండి, ట్రాక్ రికార్డ్ని చూడండి ఒకసారి. అందువల్ల తెలుగుదేశం అని, నికరమైన తెలుగుదేశం అని బాదుకునే కాదండి. వాళ్ళ నలుగురు విమర్శించలేదు పార్టీని, మమ్మల్ని. వాళ్ళేదని మరి ఎందుకు మా దైవం అని చెప్పుకుంటారు మీరు? 2014లో ఆయన తోటి ఎందుకు నడవలేకపోయారు మీరని చెప్పి కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. నడవాలి కదా, ఆ రోజు గెలిపించుకోవాలి కదా. మరి అంత అభివృద్ధి చేస్తే 2014లో మీరు గెలిపించుకునేటువంటి పరిస్థితి లేదు. ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గానికి వస్తే ఆయన మెప్పు కోసం ఆయన దగ్గర చేరి మీరు భజన చేస్తారు, లేకపోతే మేకపాటి కుటుంబం పంచం చేరి చేతులు కట్టుకునేటువంటి పరిస్థితి మీది. ఆ కుటుంబాన్ని విమర్శించేటువంటి స్థాయి మీకు లేదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ, ఆయన వీరారెడ్డి గారు మాట్లాడుతూ చాలా పొడుగ్గా మాట్లాడారు. ఆయన ఏదో తెల్ల చొక్కాలు వేసుకుంటే రాజమోహన్ రెడ్డి గారు ఓర్చలేరు ఇంకొకటి అని. అయ్యా, ఆ రాజమోహన్ రెడ్డి గారి కుటుంబంతో మీరు అనేక వేదికలలో మర్రిపాడులోనే మేము చాలా విన్నాం, చూసాం. ఎంతో గొప్పగా మేకపాటి కుటుంబాన్ని మీరు పొగిడినటువంటి పరిస్థితులు కూడా మేము అందరం చూసాం. నరం లేని నాలిక ఎన్నైనా మాట్లాడచ్చు అన్నట్టుగా ఇవాళ మీరు ఆనం రామనారాయణ గారితో ఉన్నారు. మీ మెప్పుకు, ఆయన మెప్పు కోసం మీరు ఏదో వేరే రూపంలో భజన చేసుకోండి తప్ప మేకపాటి కుటుంబాన్ని విమర్శించే మాత్రం మర్రిపాడు మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇంతకు మించి ఏదైనా మాట్లాడితే సామాన్య ప్రజలు కూడా ఒప్పుకోరన్న విషయాన్ని మీరు గుర్తించాలి. మీ స్థాయిని మించి మాట్లాడద్దని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. కాదంటే ఎంత గొప్ప మనసుతో రాజమోహన్ రెడ్డి గారితో ఆలోచించకుండా వీళ్ళు రకరకాలుగా అది ఇదని మాట్లాడడం ఇది న్యాయమైన పనేనా? ఇది ధర్మమేనా? ఇట్లా మాట్లాడడం ధర్మమేనా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమి ఎప్పుడు నిందాలని మాట్లాడుతున్నారు? మీరందరూ కూడా వాళ్ళు ఉప్పు పులుసు తిన్నవాళ్లే, అటు వచ్చేవాళ్లే. రేపు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తుందంటే మళ్ళీ కూడా వస్తారు, తప్పదు. మీరు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని కోరుకుంటూ, మీరు ఇంకొక విషయం, వాళ్ళ కుటుంబంలో ఈరోజు ఇక్రమరెడ్డి గారి విషయం ఆయన ఏదేదో ఇదని కొంతమంది మాట్లాడారు. ఇక్రమరెడ్డి గారు ఎటువంటి వాడో మనం అందరికీ తెలిసింది. ఎంత మంచివాడో, ఎంత మితువైన వాడో, ఎంత చాలా సభాపైన వాడో
ఎవరికి అన్యాయం చేయకుండా నోట్లో ఒక్క బూతు మాట కొట్టినా కానీ వెనక పక్క ఎవరు రావడం అనుకునేవాళ్ళు విక్రమరెడ్డి గారు. ఆయన్ని కూడా వీళ్ళు అది ఇది ఇది అని మాట్లాడారు. ఏమి తెలియని విక్రమరెడ్డి గారు ఆయన్ని కూడా అట్లా మాట్లాడడం సవాబు కాదని మంచిగా మీరు కూడా తెలియగా మీరు కూడా ముందుకు వెళ్ళండి, ఓ రాజకీయంగా ముందుకు వెళ్ళండి, మీ ఉండే కోరికలు కూడా తీర్చుకోండి. ఇట్లా మాట్లాడడం తగదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏం కాదు కదా, ఒకటప్పుడు కేఎంసీ రోడ్డు కూడా టోల్ గేట్ వస్తుంది, ఎవడన్నా మాట్లాడుతున్నాయని అర్థం ఉండే వాళ్ళకి. టోల్ గేట్ రోడ్డు ఏంది, టోల్ గేట్ ఎట్టుకుంటుంది గవర్నమెంట్, వాళ్ళు పర్మిషన్ ఇస్తే టోల్ గేట్ పెట్టి వసూలు చేస్తారు. ఇప్పుడు అధికారం టోల్ గేట్ పెట్టమన్నా మరిపాట్లు టోల్ గేట్ పెట్టుకొని వసూలు చేసుకోమన్నాడు. అధికారం ఎందుకు కదా మరి, ఎవడు స్థాయి తగ్గట్టు వాడు మాట్లాడాలా, దాని తగ్గట్టు చేయాలా. వాళ్ళు మాట్లాడింది ఏంది, వీళ్ళు మాట్లాడిన మాటలేంటి, అంతేనా కదా. ఎవడు స్థాయి తగ్గట్టు నీట్గా మాట్లాడ. ఏదో విమర్శ ప్రతి విమర్శ ఉంటే పార్టీ పరంగా ఉండాలా, వ్యక్తిగతంగా మాట్లాడుకోకూడదు ఎప్పుడు కూడా. కేఎంసీ అంటే అబ్జర్వేషన్ తెలియని కేఎంసీ ఒక ఆయన కాలు సొంత పెట్టి చేలు చూపిస్తాడు, మరి స్థాయి అంతా ఉంటే నీ కాడ ఉంచుకో, నువ్వు భజన చేసుకో. ఎప్పుడైనా వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది, చాలా ఉంటాయి, అంతొద్దు. ఏదైనా అధికార